గెలిపే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులు చేర్పులపై చాలామంది ఎమ్మెల్యేలు సుముఖంగా కనిపించడం లేదు. నియోజకవర్గాలు మారేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ఇష్టపడడం లేదు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఎలీజాను టికెట్ మార్పు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడారు. ఆయన్ను ఈసారి అమలాపురం ఎంపీగా పోటీ చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి సూచించారు. అయితే తాను ఎంపీగా పోటీ చేసే సాహసం చేయలేను అని వైసీపీ అధిష్టానానికి ఎలీజా స్పష్టం చేశారు. అమలాపురం తనకు దూరం, పరిచయం లేని ప్రాంతం, అక్కడంతా కొత్తగా ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేసే సాహసం తాను చేయలేను, చింతలపూడి టికెట్టే తనకి ఇవ్వండి అని కూడా ఆయన మరోసారి కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా ఆయనకు ఏది హామీ ఇవ్వలేదు అని చెబుతూ ఉన్నారు. నియోజకవర్గంలోని ఒక వర్గం నేతలు మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని కూడా ఎలీజా చెబుతూ ఉన్నారు. వాళ్ళంతా ప్రజల్లో ఉన్న వాళ్ళు కాదు. తాను సంవత్సరంలో 350 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు నేరుగా కాంటాక్ట్లో ఉన్నాను. ఇదివరకు అక్కడ ఒక పెత్తందారీ మనస్తత్వంతో హవా చెలాయించేందుకు అలవాటు పడిన ఒక వర్గం తనను వ్యతిరేకిస్తోంది. ఆధిపత్యం చెలాయించేందుకు, హవా చెలాయించేందుకు ప్రయత్నించిన వర్గాన్ని తొలి నుంచి కూడా తాను నిరోధిస్తూ వచ్చాను. అందుకే ఇప్పుడు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెస్తున్నారు తనను మార్చాల్సిందిగా. కానీ తాను మాత్రం ప్రజలతో నేరుగా ఉన్నాను. ఖచ్చితంగా తనకు టికెట్ ఇస్తే మళ్ళీ గెలుస్తానని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే చెప్పాను. అమలాపురం ఎంపీగా అయితే వెళ్ళలేనని స్పష్టంగా చెప్పాను. ఆ సాహసం చేయలేనని చెప్పాను. చింతలపూడి టికెట్ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తనకే ఇస్తారు అన్న నమ్మకం ఉందని కూడా ఎలీజా చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గాలు మారేందుకైతే ఎమ్మెల్యేలు సుముఖంగా లేరు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకున్న ఈక్వేషన్ల ఆధారంగా చాలామందిని మార్చాలి అనుకుంటున్నారు. ఈ చింతలపూడి నియోజకవర్గంలో కూడా ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గం విషయంలో అన్నది చూడాలి.